ఆ చీకటి పోవాలంటే ఏం రావాలి చెప్పండి? వెలుగు రావాలి. అందుకనే టార్చ్ లైట్ మనం ఆన్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఫోన్లో కూడా టార్చ్ లైట్స్ వచ్చేసినాయి. టార్చ్ లైట్ ఆన్ చేయగానే చీకటి మాయమైపోద్ది, మొత్తం వెలుగు వచ్చేస్తుంది. ఆ పరిసర ప్రాంతంలో మొత్తం వెలుగు వచ్చేస్తుంది. చీకట్లో ఏం కనబడవు, కానీ వెలుగులో మాత్రం అన్నీ కనబడతాయి. సో చీకటిని ధరించిన మనలో ఏ పాపం ఏంటో మనకు అర్థం కాదు, ఏ దోషం ఏంటో మనకు అర్థం కాదు. అర్థమైందా? ఏ తప్పిదం ఏంటో మనకు అర్థం కాదు. ఎప్పుడైతే వెలుగు మనలో ప్రవహిస్తుందో, ఎప్పుడైతే వెలుగు మనలో ప్రవేశిస్తుందో చీకటి పోయి వెలుగు వస్తుంది. అందువల్ల మనలో వెలుగు ఉంది కాబట్టి ఏది పాపమో, ఏది దోషమో, ఏది తప్పిదమో మనకు అర్థమవుతుంది. వెలుగు వచ్చిన తర్వాత పాపాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. వెలుగు రాకముందు మనం గుర్తించలేము. ఎందుకు అనుకుంటున్నారు? అందరితో తానా తందానా అనేటువంటి ఉంటుంది పరిస్థితి. మన వెలుగు రాకముందు మన పరిస్థితి ఏంటో తెలుసా? త్రాగుతున్నాం కదా అని చెప్పేసి త్రాగుడు కోసం మనం అంత ఇంపార్టెన్స్, మనం దానికోసం అంతగా ఆలోచించాం. అందరితో తానా తందానా, సినిమాలు, సరసత్తులు, జోకులు, లేదనుకుంటే వ్యభిచారము, కామకత్వము, వికారత్వము, వికృత్వము, అర్థమైందా? ద్వేషము, అసూయ, ఈర్ష్య, వీటి పట్ల పెద్ద పొట్టుంటది. మనకి అలవాటు అయిపోయింది కదా, అలవాటు అయిపోయింది. దాని గురించి పెద్దగా ఆలోచించాం మనం. ఎప్పుడైతే మన అలవాట్లు మార్చుకుంటామో, ఒకవేళ ఇన్కేస్ మనం దారి తప్పి ఒకవేళ మరలా అలాంటి వాటి విషయంలో మనం ఆలోచిస్తే తప్పు అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. అది ఎప్పుడు మనకు అర్థమవుద్దంటే వెలుగు మనలో ప్రవేశించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతూ ఉంటుంది. స్తోత్రులని గాక. ఇంకొక విషయం చెప్తాను. నల్ల షర్ట్ వేసుకుందాం. మనం నల్ల షర్ట్ వేసుకుంటే డాగ్ అంటుకుందాం అనుకోండి, తెలుస్తుందా? త్వరగా గుర్తిస్తారా? నల్ల షర్ట్ మీద నల్ల రంగు ఏంటి తెలుస్తుందా? తెలీదు. తెల్ల షర్ట్ మీద చిన్న డాట్, చిన్న బ్లాక్ డాట్ పడింది అనుకోండి, మన కళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే ఆ డాట్ని గమనించేస్తాయి. ఎందుకు అనుకుంటున్నారు? మొత్తం అంత తెలిపే కాబట్టి చిన్న మచ్చ ఈజీగా అనుకుంటాం మనం. స్తోత్రం, హల్లెలూయా. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వెలుగుమయంగా మారినప్పుడు దయచేసి చిన్న చీకటి మనలో ప్రవేశించిన ఐడెంటిఫికేషన్ చేస్తాం, గుర్తించగలుగుతూ ఉంటాం. అందుకని బైబిల్ చదివిస్తాం, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు వెలుగై ఉండడమే కాదు, మనందరినీ ఆయన వెలిగిస్తా ఉన్నాడు.